అనగనగనగనగనగా ఒకరోజు అక్బర్ చక్రవర్తికి తన రాణి పట్ల చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో ఆయన రాణిని అంతఃపురం నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమని రాజు అన్నాడన్నమాట. కోపం కదా పాపం, అలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది అనేశాడు. రాణి అక్బర్ కోపంగా అలా అనడాన్ని చూసి చాలా బాధపడింది పాపం. చాలా బ్రతిమలాడింది రాజుని. ఉంటాను ప్లీజ్ అట్లా అనొద్దు నన్నని. కానీ ఆయన రాణి మాటలు వినే పరిస్థితిలో లేడనమాట. ఎందుకంటే కోపం వచ్చింది కదా! అప్పుడు ఏం చెయ్యాలో తెలియక రాణి బీర్బల్‌కి కబురు పంపిందనమాట. బీర్బల్‌ని తీసుకురాపొండి తొందరగా అని చెప్పేసి. అప్పుడు అక్కడున్న భటులందరూ వెళ్ళి బీర్బల్‌కి విషయం చెప్పి బీర్బల్‌ని దర్బార్‌కి తీసుకొనొచ్చారు. రాణిగారు పిలిచారని చెప్పి. బీర్బల్ వచ్చాడు. బీర్బల్ వచ్చాక జరిగిన విషయమంతా చెప్పి రాణి చాలా బాధపడింది. అప్పుడు బీర్బల్ ఆమెను ఓదార్చి కొంచెం సేపు ఆలోచించి ఈ సమస్య నుంచి ఎలా రాణిగారిని బయటపడేయాలబ్బా అని అనుకుంటాడనమాట. కొంచెం సేపు ఆలోచించాక బీర్బల్‌కి ఒక ఉపాయం వచ్చిందనమాట. అది విన్న రాణి మనసు కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది. వెంటనే రాణి ఏం చేసిందంటే అక్బర్ గారి దగ్గరికెళ్ళి, ప్రభూ, మీరు చెప్పారు కాబట్టి నేను రేపు కోటను వదిలి వెళ్ళిపోతున్నాను. మరి ప్రభువుల వారు అనుమతిస్తే నాకు ఇష్టమైంది నాతో తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పిందనమాట. ఈ కోట నుంచి నీకేం కావాలో అది తీసుకెళ్ళు అని జవాబిచ్చాడు అక్బర్ చక్రవర్తి. ఆ తర్వాత రోజు రాణి తన పుట్టింటికి వెళ్ళడానికి సామాన్లన్నీ సర్దేసుకొని రెడీ అయిందనమాట. అప్పుడు బీర్బల్ అక్బర్ చక్రవర్తి దగ్గరికెళ్ళి, మహారాజా మహారాజా, రాణిగారు కోటను వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. కానీ వారికి ఇష్టమైన ఒకటి వస్తువు ఉందని, అది లేకపోతే నేను వెళ్ళనని ఆమె అంటున్నారు అని బీర్బల్ అక్బర్ చక్రవర్తికి చెప్పాడు. అప్పుడు తనకేం కావాలో అది తీసుకొని తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు బీర్బల్ అని అన్నాడు అక్బర్ చక్రవర్తి. అప్పుడు బీర్బల్ అలాగే జహాపనా అని చెప్పి ఆ విషయంలోనే వారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు అని బీర్బల్ చెప్పాడు మహారాజుతో. అవునా, సరే రమ్మని చెప్పు అని ఆదేశించాడు అక్బర్ చక్రవర్తి. రాణి సరాసరి అక్బర్ చక్రవర్తి ముందు నిలబడి, ప్రభూ, మీరు నాకెంతో ఇష్టమైన వస్తువు, నాతో ఇష్టమైన వస్తువును తీసుకెళ్ళొచ్చని మీరు నిన్న చెప్పారు కదా! మరి మీరు అనుమతి ఇచ్చారు కాబట్టి మీరు కూడా నాతో పాటు మా పుట్టింటికి రండి అని అక్బర్ చక్రవర్తిని అడుగుతుంది. మీకంటే ఇష్టమైంది, మీకంటే చాలా విలువైంది ఈ ప్రపంచంలో నాకింకొకటి లేదు అని మీకు కూడా తెలుసు కదా అని రాణి చెప్తుందనమాట. రాణి మాటలు వినగానే అక్బర్ చక్రవర్తి కోపం ఒక్కసారిగా పోతుంది. రాణి తనని ఎంతగా ప్రేమిస్తుందో కదా, ఈ విషయాన్ని నేను గ్రహించక కోపంలో ఏదో మాట అనేశాను అని చెప్పేసి అక్బర్ చక్రవర్తి తరువాత చాలా బాధపడి రాణిగారిని ప్రేమగా దగ్గర తీసుకుని హ్యాపీగా ఉంటారనమాట. అయితే ఈ సమస్య నుంచి రాణిని బీర్బల్ బయటపడేయడంతో రాణి బీర్బల్కి ధన్యవాదాలు చెప్తుందన్నమాట. థ్యాంక్ యూ, నువ్వు లేకపోతే నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేసేదాన్ని. అక్బర్ చక్రవర్తి కోపానికి గురయ్యేదాన్ని, మా ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చేది. నువ్వు హెల్ప్ చేసావు, నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ బీర్బల్ అని చెప్తుందనమాట మహారాణి. అప్పుడు అందరూ నవ్వుతూ బీర్బల్ వైపు చూస్తారన్నమాట. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను కదా! రాజ్యంలో కానీ, ప్రజలకు కానీ, రాజుకు కానీ ఎటువంటి సమస్యలొచ్చినా కూడా బీర్బల్ చాలా చాకచక్యంగా తన తెలివిని ఉపయోగించి ఆ సమస్యకు చక్కని పరిష్కార మార్గాన్ని తెలియజేసి అందరికీ సాయపడుతూ ఉంటాడనమాట. అందుకని సభలో ఉన్న వాళ్ళందరూ కూడా చిరునవ్వుతో బీర్బల్ వైపు చూశారనమాట. ఇలా రాణిగారి సమస్య నుంచి రాణిగారు తప్పించుకున్నారు. ఇది ఇవాల్టి కథ. కథ కంచికి మనమింటికి. ఈ కథ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కథలు మన ఛానల్లో రోజు ఇదే సమయానికి విని హ్యాపీగా మీరు నిద్రపోవచ్చు. బాయ్ బాయ్. అనగనగనగనగనగా
ఒక సంవత్సరం వానలు బాగా పడుతున్నాయన్నమాట. అప్పుడేంటంటే, వర్షం బాగా పడుతుంది కదా! యమునా నది బాగా పొంగి పొర్లుతోంది. రాత్రంతా కూడా చాలా శబ్దం వస్తుంది యమునా నది నుంచి. గట్టిగా వినిపిస్తుందన్నమాట. ఆ నది పారుతున్నప్పుడు ఆ శబ్దం. అప్పుడు యమునా నది తీరాన ఉన్న అక్బర్ భవనంలో రాత్రి మహారాజుకి ఆ హోరు శబ్దం పెద్దగా నది ఏడుస్తుందేమో అన్నట్లుగా వినిపించిందన్నమాట. అక్బర్‌కి నిద్ర పట్టలేదు ఆ నైటంతా. చాలాసేపు కిటికీ దగ్గర నిలబడి, ఇదేంటబ్బా! యమునా నది ఇంత గట్టిగా ఏడుస్తోందేంటి అనుకున్నాడు. ఎంతో సేపు అలా వింటూనే ఉన్నాడు. అయినా కూడా అలాగే వినిపిస్తోంది. ఎంతసేపు ప్రయత్నించినా కూడా నిద్రపోలేకపోయాడు అక్బర్ చక్రవర్తి ఆ నైట్. తర్వాత రోజు సభలో సభికులందరికీ రాత్రి ఏం జరిగిందో అక్బర్ చక్రవర్తి విషయాన్ని చెప్పి, మీలో ఎవరైనా యమునా నదికి కలిగిన కష్టమేంటో చెప్పగలరా అని అడిగాడు. సభలో ఉన్న వాళ్ళందరికీ కూడా రాజుగారు ఏమడిగారో అర్థం కాలేదు. అందరూ ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు చూసుకుంటూ సమాధానం తోచక అలాగే బిత్తరపోయి చూస్తుండిపోయారన్నమాట. అప్పుడు బీర్బల్ రాజుగారి ముందుకొచ్చి, మహారాజా మహారాజా, ఒకసారి వింటే కానీ ఏం జరిగిందో నేను చెప్పలేను. కాబట్టి ఒకసారి నేను వింటాను అని అడిగాడు బీర్బల్ అక్బర్ చక్రవర్తిని. వెంటనే అక్బర్ బీర్బల్ని ఆ రాత్రి తన ఇంటికి రమ్మని చెప్పి పిలిచాడు. రాత్రి బీర్బల్ అక్బర్ గదిలో కిటికీ దగ్గర నిలబడి ఆ యమునా నది హోరును విన్నాడనమాట. అప్పుడు ఏం జరిగింది అన్న విషయం బీర్బల్కి అర్థమైంది. మహారాజా మహారాజా, యమునా నది తన తండ్రి హిమాలయ పర్వతాన్ని వదిలి తన అత్తారిల్లు అంటే సముద్రుడి దగ్గరికి వెతుక్కుంటూ వెళ్తోంది కాబట్టి తండ్రిని పుట్టింటిని వదిలి వెళ్తున్నందుకు దుఃఖంతో యమునా నది ఏడుస్తోంది అని మరునాడు సభలో జరిగిందంతా కూడా సభికులకి అలాగే అక్బర్ చక్రవర్తికి బీర్బల్ తెలియజేశాడనమాట. ఓహో! యమునా నది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తుందా? అందుకే ఏడుస్తుందా? ఈ శబ్దం అదేనా? అని చెప్పి అందరికీ అర్థమైంది. అప్పుడు సభలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ విషయం విని ఊపిరి పీల్చుకున్నారన్నమాట. ఇది ఇవాల్టి కథ. కథ కంచికి మనమింటికి.